ఆధ్యాత్మిక మిత్రులారా, రామలక్ష్మణులు మతంగ వనాన్ని దర్శించాలని పంపా సరోవరం దగ్గరకు చేరారు. అక్కడ నుండి మతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. పరమపావని శబరిమాత వీరిని ప్రేమతో ఆహ్వానించారు. శుద్ధ బ్రహ్మమును దర్శించిన ఆమె గురు ఆజ్ఞతో రాముని కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీరాముడు ఆమెకు నమస్కరించి, మాత, మతంగ మహర్షి తద్వనాన్ని మీ ద్వారా దర్శించి ఆధ్యాత్మిక ఫలాలను ఆరగించాలని ఉంది అని కోరాడు. శబరిమాత పక్షులతోనూ వృక్షాలతోనూ నిండిన ఈ వనమే సద్గురు మతంగ మహర్షి సంచరించిన తద్వనం అని వివరిస్తూ, రామ, సద్గురువులు వేద మంత్రముల ద్వారా గంగా మొదలగు తీర్థములన్నింటినీ ఆహ్వానించి ఈ వేదిక దగ్గరే పూజ చేసేవారు. ఈ మహాప్రకాశంతో ఉన్నటువంటి ఈ వేదిక మీదే పుష్పాలను, మాలలను సమర్పిస్తూ ఉండేవారు. ఇక్కడ సమర్పించిన పుష్పాలు కానీ మాలలు కానీ ఎప్పుడూ వాడిపోయేవి కాదు. అంతేకాక స్నానం చేసి ఈ ఆరవేసినటువంటి నారచీరలు ఎప్పుడూ తడిగానే ఉంటుండేవి. నాయన, అన్ని నదులు సముద్రంలో కలిసినట్టుగా ప్రపంచమంతా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వమే ఈ తద్వనం. తాపసులకు కందమూలాలు సేకరించడానికి గుణపము, గంప ఎలా అవసరమో, తత్వజ్ఞానాన్ని వెలికి తీయడం కోసం చింతన అవసరము. ఆ తత్వజ్ఞానాన్ని పంచడం కోసం సత్సంగం అవసరము. ఋషులు చేసే జ్ఞాన యజ్ఞాలు ఇవే నాయన. ఇక్కడ సద్గురువులు వాడే పువ్వులు చెట్లకు కాసినవి కాదు, శిష్యుల యొక్క స్వేద బిందువులే పువ్వులుగా ఆవిర్భవించేవి. ఆ పువ్వులపై కాల ప్రభావం ఉండేది కాదు. ఇంత అద్భుతమైనటువంటి తత్వ దర్శనాన్ని వారు మాకందరికీ అందించారు అని చెప్పి ఎప్పుడైతే శబరిమాత వివరించారో దానికి రామలక్ష్మణులు సంతసించి, మాత, వనవాసం ద్వారా అనేక మంది మహాత్ముల యొక్క జ్ఞానాన్ని మేము తీసుకున్నాము. అలాగే మతంగ మహర్షి దర్శనం చేసుకుని వారి యొక్క ఆధ్యాత్మిక ఫలాలను ఆరగించాలని ఇదితో వచ్చాము. వారు లేకపోయినా వారి ఆజ్ఞతో మీరు మాకు ఈ ఆధ్యాత్మిక ఫలాలను తినిపించి మమ్మల్ని కృతార్థులను చేశారంటూ రామలక్ష్మణులు శబరిమాతకు నమస్కరిస్తారు. అప్పుడు శబరిమాత ఏమంటారంటే, నాయన, వీటన్నిటినీ సద్గురువులు మాకు వివరించిన దానినే నేను నీకు వివరించాను. అంతా సద్గురువుల యొక్క కృపా కటాక్షం అని చెప్పి, రామ, నా గురువులు అందించిన నా బాధ్యత తీరిపోయింది. ఇక నీవు అనుమతిస్తే
నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళి ఇంతవరకు నేను సేవించిన సద్గురువుల సన్నిధికి చేరుకుంటాను అని చెప్పి నారచీరను ధరించి జింక చర్మాన్ని ధరించి ఆ తరువాత అగ్నిని సృష్టించుకుని ఆమె ఆ అగ్ని ప్రవేశం చేసి జ్యోతి రూపంలో ఊర్ధ్వలోకాలకు పరమపావని శబరిమాత వెళ్ళారు. రామలక్ష్మణులు ఆమెకు నమస్కారం చేసుకుని అక్కడి నుండి రామలక్ష్మణులు శబరిమాతకు నమస్కారం చేసి కబంధుడు చెప్పిన ఋష్యమూక పర్వతానికి వెళ్ళి సుగ్రీవుని కలుసుకోవాలనే సంకల్పంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఋష్యమూక పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవుడు అతని మంత్రులు తాపసి వేషంలో ఉండి ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి వాలి ప్రేరణతో ఎవరో వస్తున్నారని భావించి ఆయన ఎవరో తెలుసుకోవాలనే సంకల్పంతో సుగ్రీవుడు మహాతపస్సంపన్నుడైనటువంటి హనుమంతుణ్ణి స్మరించుకుంటాడు. సూర్యద్వీపంలో ఉన్నటువంటి హనుమంతుడు తన ఛాయారూపాన్ని ఋష్యమూక పర్వతానికి పంపిస్తాడు. హనుమంతుడు సుగ్రీవుడితో ఈ పర్వతంపై ఉన్నంతకాలం నీకేమీ ప్రమాదం ఉండదు, నేను తెలుసుకుని వస్తాను ఎవరో అని చెప్పి ఒక ఋషి వేషం ధరించుకుని రామలక్ష్మణుల దగ్గరికి వస్తాడు. హరి ఓం.